పక్క వీధి రామాలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అవన్నీ గమనిస్తున్న భువన మనసులో ఒక సందేహం మెదలుతోంది. అమ్మా అమ్మా అంటూ వచ్చి పిలిచింది. అమ్మా, ఆ సభడంతా సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు కదా అని అడిగింది. అవునమ్మా అని చెప్పింది జనని. అమ్మా అమ్మా, నాకొక డౌట్, అడగనా? ఏంటమ్మా చెప్పు. అమ్మా, ఒకప్పుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకునేవారు కాదని చెప్పేదానివి కదా, మరెందుకు సీతాదేవి కళ్యాణానికి ముందే రాముణ్ణి చూసింది, ఇష్టపడింది అంటారు? అదంతా నిజమా? అవునమ్మా, నిజమదంతా. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అంటే ఆ రాముడు భుజసౌష్ఠవం కలిగి ఆ చేతులు మోకాళ్లను తాకేవట, ఆ కళ్ళు విచ్చుకున్న కమలాల్లా ఉండేవట, ఆ రూపం జగత్ సౌందర్యమట. శ్రీరాముడి పరాక్రమం, సౌమ్యత, పెద్దల పట్ల వినయ విధేయతలు దేశదేశాన మారుమ్రోగుతున్నాయి. ఆయన్నెవరూ చూడలేదు. అలా ఆ నోటా ఈ నోటా మిథిలా నగరం చేరి సీతాదేవి చెవిన పడ్డాయి. అప్పటినుంచి సీతాదేవి ఆ శ్రీరాముడి ఔన్నత్యాన్ని మనసులో నింపుకుంది. జనక మహారాజు మిథిలా నగరంలో సీతా స్వయంవరం ఏర్పాట్లు చేశారు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు వెంట పెట్టుకుని శివధనుస్సు దర్శనానికి వచ్చారంట. అదేంటమ్మా, దర్శనమా, స్వయంవరానికి రాలేదా? లేదమ్మా, దర్శనానికే వచ్చారంట. ఆ రాముడు ఆ మిథిలా నగరంలో నడిచి వస్తుంటే వీధిలో ఉన్న ఏ ఒక్కరూ చూపు తిప్పుకోలేకపోయారంట. కన్నారపకుండా ఆయన్నే చూస్తున్నారట. పుంసాం మోహన రూపాయ, పురుషులు సైతం ఆ రూపాన్ని చూసి చూపు తిప్పుకోలేని సౌందర్యం ఆయనది. అలా ఉద్యానవనంలో విహరిస్తున్న సీతాదేవి ఇన్నాళ్ళు తాను వింటున్నా ఊహిస్తున్న ఆ రూపం ఎదురుగా కనబడింది. మనసు పడింది. తానే తన భర్తగా వస్తే బావుండు అనుకుంది. స్వయంవరానికి ఎంతోమంది రాజులు, పరాక్రమవంతులు వచ్చారట. ఎవరూ కనీసం శివధనుస్సుని కదల్చలేకపోతున్నారట. గురువు ఆజ్ఞతో వెళ్ళి ఆ శ్రీరాముడు ఎడమ చేత్తో ధనుస్సును ఎత్తి ఎక్కుపెట్టగానే శివధనస్సు ముక్కలైపోయిందంట. ఇన్నాళ్ళు వింటున్న ఆ పరాక్రమం ఆ సభలో వారందరూ కళ్ళారా చూశారు. వరమాల చేత పట్టుకున్న సీతాదేవి మనసంతా ఆనందం. ఎప్పుడు తండ్రి ఆజ్ఞ వస్తుందో వెళ్ళి వరమాల వెయ్యాలని తపన. జనక మహారాజు ఆజ్ఞతో వెళ్ళి వరమాల వేసింది. ఇన్నాళ్ళు ఊహించిన రూపం కళ్ల ముందు అంత దగ్గరగా సంతోషంతో మనసు నిండిపోయింది. అవునా అమ్మా, మరి కళ్యాణం ఎలా జరిగింది? స్వయంవరం విషయం తెలుసుకున్న దశరథ మహారాజు తన పరివారంతో మిథిల చేరుకున్నారు. ఋషులు, మునులు, దేవతల నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందరి కోమలాంగి పీతాంబరారత్న విభూషణాఢ్య వధూవరాభ్యాం వరదా భవంతు అన్న మంగళాష్టకాల నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణంలో జరుగుతున్న దృశ్యాలన్నీ అక్కడున్న వాళ్ళంతా నివ్వెరపోయి చూస్తున్నారట. ఆ సీతారాముల కళ్యాణం గమనీయం, వైభోగం, చెప్పడానికి మాటలు చాలవు. అవునా అమ్మా, మరి కళ్యాణం అని ఎందుకంటారు? పెళ్ళి, వివాహం అని ఎందుకనరు? మామూలుగా పెళ్లిళ్లలో మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున అంటారు. అంటే ఇది స్వయం జీవనం కోసం. దేవతల పెళ్లిళ్లలో మాత్రమే మాంగళ్యం తంతునానైనా లోకరక్షణ హేతున అంటారు. అది లోకానికి మంచి జరగడం కోసం. వాళ్ల కళ్యాణం వల్ల రావణ సంహారం జరిగింది, లోకానికి మంచి జరిగింది. లోక కళ్యాణం కోసం కాబట్టి లోకరక్షణ హేతున అంటారు. అందుకని కళ్యాణం అని మాత్రమే అంటారు. బాగుందమ్మా, చాలా మంచి విషయాన్ని తెలుసుకున్నా, మనసుకి చాలా హాయిగా ఉంది అని చెప్పింది భువన. ఇంతసేపు ఈ కళ్యాణ ఘట్టాన్ని వింటున్న మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు మీ ప్రసన్న.